తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు ఉదయరాణా అండి. ఏం చేస్తుంటారండి? మేము బ్రాహ్మణ్ అండి. రాజమండ్రి అండి. రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి. ఈసారి బ్రాహ్మణ్స్ ఎవరి వైపు ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది? మార్గాన్ భరత్ వైపా, ఆదిరెడ్డి వాసు వైపా? మార్గాని భరత్ గారి వైపు అందరూ కూడా బ్రాహ్మణ్స్ అందరూ కూడా వన్ సైడ్గా ఉన్నారు. ఎందుకంటున్నానంటే అంటే బ్రాహ్మిన్స్ అందరూ వన్ సైడ్గా ఉన్నారని మీరు అంటున్నారు, కానీ బ్రాహ్మిన్స్ అంతా బీజేపీ వైపు, టీడీపీ వైపు కదా ఎక్కువ ఉండేది. మార్గాని భరత్ వైపు, వైసీపీ వైపు ఎందుకు ఉన్నారంటున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అంటే గతంలో మురళీమోహన్ గారు మనకి ఎంపిక చేశారు. ఇప్పుడు ఏమైందంటే లోకల్లో అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది, నాన్ లోకల్ అతను సరిగ్గా చేయలేదని వచ్చింది. ఈయన ఎంపీ అయిన తర్వాత రాజమండ్రి డెవలప్మెంట్ కానీ, రచ్చబండ పెట్టి కానీ, పబ్లిక్కి బాగా దగ్గరగా ఉండడం. రెండోది ఏంటంటే అంటే కోవిడ్లో ఈయన చేసిన సర్వీస్ కానీ జనాలు అందరికీ బాగా నచ్చింది. అంటే మన ఊరు వాడైతే మనకి బాగా చేస్తారని ఒక ఫీలింగ్ వచ్చింది. అందులో నేను ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వకముందే రాజమండ్రి మంచి డెవలప్మెంట్ చేసి పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా గడప గడపకి జగన్ గారు చెప్పారని చెప్పి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మొత్తం అంతా కూడా మనకి ఏం కావాలి అంటే మా వీధిలో డ్రైన్ కావాలి, మా వీధిలో రోడ్డు కావాలని చెప్పి మనం ఏమైనా అడిగితే నెక్స్ట్ విత్ ఇన్ ద 1 వీక్లో వర్క్ స్టార్ట్ చేయించాడు. పబ్లిక్ చెప్పంగానే చేస్తున్నాడు ఈయన ఒక మంచి పేరు వచ్చింది ఆయనకి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు పురంధేశ్వరి గారేమో ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా అన్నట్టు, మనకు గూడూరు శ్రీనివాస్ గారు ఇక్కడ మంచి డాక్టర్. ఆయన మా అబ్బాయికి కూడా యాక్చువల్గా ఆయన చూసేవారు గతంలో, మా ఫ్యామిలీ డాక్టర్ కింద ఊళ్ళో అందరూ పరిచయిస్తున్నారు. ఇప్పుడు ఫీలింగ్ ఏమైందంటే నాన్ లోకల్ లోకల్ వచ్చింది. దీంట్లో ఏంటంటే గూడూరు శ్రీనివాస్ గారు అయితే మన ఊరు ఆయనే, ఎంపీ కూడా మనవాడే అయ్యండి, ఎమ్మెల్యే కూడా మనవాడే అయితే కొద్దిగా మనకు ఫ్రీగా హ్యాపీగా యాక్సెస్ ఉంటుంది, మనం ఎవరైనా వెళ్ళి అడగచ్చు. ఈ పురంధేశ్వరి గారు అయితే ఈ ఊరు కాదు, వైజాగ్ ఆవిడ. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు పొద్దున ఆవిడ నెగ్గిన తర్వాత ఎక్కడ ఉంటుందో తెలియదు. మళ్ళీ ఆవిడ పట్టుకోవాలంటే ఈ టీడీపీ వాళ్ళ దగ్గరికి, బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నారని చెప్పి అడగలేము. దానికంటే ఉన్న వాళ్ళని నెగ్గించుకునే ఆలోచనలో మేము అందరం ఉన్నాం. అంటే ఇక్కడ భరత్ ఏం సర్వీస్ చేయలేదు, కనీసం ప్రజల్లో తిరగలేదు. 25% కమిషన్ తీసుకున్నాడు తప్ప ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. తను డెవలప్ అయ్యాడు తప్ప రాజమండ్రి డెవలప్ కలదని చెప్తున్నారు చాలామంది. అంటే కమిషన్ తీసుకున్న డెవలప్మెంట్ అయింది అంటే పచ్చకామర్లోడికి ఊరంతా పచ్చగా ఉంటుందని ఈ సామెత అన్నారా మీరు? అలాగా వీళ్ళు గతంలో ఉన్నప్పుడు అంతా కూడా ఈ పుష్కరాల నిమిత్తం జనాలందరూ ఆ రోజు వాలంటీర్గా వచ్చి భోజనాలు పెట్టమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అందరూ టీవీ పరంగా యాడ్లో అందరూ ఏమంటారు వాలంటీర్గా వచ్చి మీరు అందరూ కూడా పెట్టండి, మన ఆర్థికంగా బాగోలేదు పరిస్థితి లేదని చెప్పి. బాగోలేదు పరిస్థితులు అన్నప్పుడు భోజనాలు అందరూ కూడా జనాలందరూ ఏ వార్డులో నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు ఆ టైంలో. వీళ్ళు దాన్ని కూడా బిల్స్ పెట్టుకుని, టీడీపీ వాళ్ళు బిల్స్ పెట్టుకుని తిన్నారు. వీళ్ళు చేసిందంతా కార్యక్రమం అవుతుంది, ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా సరే వీళ్ళు పర్సంటేజ్లు ఉండాలి, వీళ్ళకి అలవాటు చేసిన దాంట్లో. ఇప్పుడు ఏంటంటే ఈయన నిజాయితీగా పనిచేస్తున్నాడు, జనాల్లోకి ఈయన అందరూ ఓన్ చేసేసుకున్నారు మార్గాని భరత్ గారు. ఈ ఓన్ చేసేసుకోవడంతో ఏంటంటే ఖచ్చితంగా కమిషన్ అనేది పెడదామని ఇదే టైప్లాగా ఆయన మీద ఏదో బురద చల్లితే ఏదైనా మనకు ఏమైనా వర్కౌట్ అవుతుందేమో, ఓట్ల చేత ఏమైనా పెరుగుతుందేమో అనే ఒక ఆలోచన తప్ప, దురాలోచన తప్ప మంచిదేం కాదు. జనాలు అందరూ కూడా ఏంటంటే అతను చేసింది కనపడుతుంది. ఇప్పుడు ఎంపీగా ఉండి ఆయన మొత్తం పార్కులు డెవలప్ చేసింది ఉంది, గ్లో గార్డెన్ ఉంది, దానిపై పార్క్ చేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, ఎక్కడెక్కడ పెద్ద డ్రైన్లు చేస్తున్నారు, ఊరంతా మునిగిపోయింది. గతంలో మీరు ఏలపురం తీసుకోండి, అదే ఆదిరెడ్డి వాసు గారి ఇంటి దగ్గర వెనకాల ఆయన సొంత వార్డు అది. ఆ వార్డులో రోడ్డు వర్షం వస్తే మునిగిపోయేది గతంలో, మీకు తెలుసో తెలియదు అది. దాన్ని ఎంపీ భరతరాం గారి దగ్గరికి ఆ దృష్టి ఆయన ఈ విషయం వచ్చిన తర్వాత వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైన్ చేయించారు అక్కడ. ఇప్పుడు ఈరోజు వర్షం వస్తే అక్కడ మునిగే సమస్య లేదు, ప్రాబ్లం లేదు. అంటే ప్రజలు ఇబ్బందులు పడేదాన్ని తీర్చాలి తప్ప తీరుస్తున్నాడు కదా అని అతని మీద కమిషన్లు అనేది ఏం చెప్పడం అనేది వాళ్ళు. అంటే వాసు విన్నింగ్ కన్ఫామ్ అయిపోయింది, 50,000 మెజార్టీతో గెలుస్తానని చెప్పి ఆయన అంటున్నాడు. ఎవరన్నా? వాసు, ఆదిరెడ్డి వాసు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నాడు. ఆయన పడేవి అవేమో, అది కూడా చూసుకోవాలి, తెలియదు కదా. అంటే ఆ పడిన దాంతోనే ఆయన విజయం అనుకోవడం అనేది తప్పది. ఇప్పుడు ఈరోజు టీడీపీ క్యాడర్ మీకు చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నాను, టీడీపీ క్యాడర్లో నాకు చాలామంది సన్నిహితులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఓపెన్గా చెప్పింది ఏంటంటే ఇతని ప్రవర్తన మాకు నచ్చదు, మాకు వద్దు, మేమైతే ఓపెన్గా చెప్తున్నాం, పార్టీలో అయితే రాలేం కానీ మేము మారం కానీ మేము ఓటు మటుకు భర్తగా వేస్తాం. ఎందుకు భర్తగా వేస్తారంటే మంచివాడు, పబ్లిక్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాడు, తనకి ఇచ్చిన పదవిని నేను పబ్లిక్ సర్వెంట్ నేను అని ఫీల్ అవుతున్నాడు, అందుకని తనకు వేద్దాం అనుకుంటున్నాను అనేది ఓపెన్గా వాళ్ళ క్యాడర్ చెప్తున్నారు. ఇంకేం పడుతుందండి 50,000 మెజార్టీ ఎలా వస్తుంది? జనసేన వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ గతంలో టీడీపీ 30,000 మెజార్టీ వచ్చింది, బీజేపీకి 5,000 వచ్చాయి, జనసేనకి 20,000, మొత్తం 60,000 ఓట్లు మార్జిన్లో వాళ్ళే ఉన్నారు కదా.
గతంలో పరిపాలన లేదు కదా, మరి సరిగ్గా పాయింట్గా వచ్చారు వాళ్ళకి 30,000 33,000 రావచ్చు, కానీ పరిపాలన లేదు. అప్పుడు వైసీపీ అనేది పరిపాలన చేయలేగా. వైసీపీ పరిపాలన చూశారు. ఈరోజు భరతరామ్ అనేవాడు ఎన్నిసార్లు జనాలకు అందుబాటులో ఉన్నాడు, రచ్చబండి పెట్టి పబ్లిక్లో ప్రతి వారం రచ్చబండి పెట్టి పబ్లిక్ ఎంత దగ్గరగా ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే గడప గడప తిరగమని చెప్పంటే 10 సార్లు తిరిగారు ఇప్పటికి. జగన్ గారు ఏంట్రా అంటే కాళ్ళ దగ్గర ప్రభుత్వం తీసుకొచ్చాడు ఆయన. వీళ్ళు అలాగే నిజంగానే పబ్లిక్ సర్వెంట్ల కింద తిరుగుతున్నారు, సర్వీస్ చేయడం కోసం తిరుగుతున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఎలా వస్తుంది వాళ్ళ మెజారిటీ, ఎలా వస్తుందని నమ్ముతున్నారు మీరు? మామూలుగా చెప్పండి. టీడీపీ కంచుకోట కదా, లాస్ట్ టైం నుండి ఇదే టీడీపీ గెలుస్తుంది కదా ఇక్కడ. అదే అన్నాను, కంచుకోట అని అనకండి. ఇక్కడ బుచ్చి చౌదరి గారి పేరు అన్నారు మీరు ఎప్పుడు? ఆయన మహానాయకుడు, మంచి రాజకీయ పండితుడు అని చెప్పి మంచి పేరు ఉంది. అలాంటి ఆయన సూర్య ప్రకాష్ రావు గారు 2004లో ఓడించారు, 2009లో ఓడించారు. 2 సార్లు ఓడించారంటే కంచుకోట లేకపోతే మామూలు కోట? వైసీపీ పార్టీ పెట్టిన కానీ ఇక్కడ రాజమండ్రిలో గెలవలేదు కదా సార్. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేసింది మొన్న పోటీ చేసిన దాంట్లో అయింది. అండ్ పరిపాలన చూడలేదు కాబట్టి చూడలేదని మామూలుగా వేశారు అంతే. అది కూడా భవానీ గారిని చూసి, అది కూడా ఎర్రనాయుడు గారిని చూసి వేశారు తప్ప వీళ్ళని చూసేం కాదు. మీరు చెప్తున్నారు ఇదే మేనిఫెస్టో ఇచ్చారు 2014 ఆ టైంలో. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు. ఈరోజు మేనిఫెస్టో ఉంది మీకు. 2014 ఆ టైంలో 10 సిలిండర్లు ఇస్తా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 10 సిలిండర్లకి 100 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తా అని చెప్పారు. చేశారా? అది చేశారా? చేయలేదు. ఈరోజు వచ్చి 3 సిలిండర్లు అంటే జనాలు అని నమ్ముతారు? నమ్మే విధానం లేదు. సూపర్ 6 కాదు కదా, సూపర్ 60 పెట్టిన ఆయన పని అవ్వదు. ఎందుకంటే ఏది చేస్తాడో జగన్ గారు చెప్తున్నారు. జనాలు ఈరోజు ఏంటంటే చేసేవి చెప్తున్నాడు ఆయన, చేయనివి చెప్పట్లేదు. నమ్మాల్సిన పని లేదు. పని చేసేవాడు మనకి చక్కగా దొరికాడు, మార్గాన్ని బ్రతకారు. అలాంటి ఆయన వాడుకోవాలి తప్ప ఇలాంటి అక్కర్లేని వాళ్ళ కోసం మనం పాకులు అక్కర్లేదని చెప్పని ఒక ఆలోచన.